తెలంగాణలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు మండుతుండగా సడన్ గా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురుస్తోంది. ఇవాల్టి నుంచి రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనంతో రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు వెదర్ ఆఫీసర్స్ తెలిపారు. మరిన్ని వెదర్ అప్డేట్స్ పై వాతావరణ శాఖ అధికారులతో కల్పన ఫేస్ టు ఫేస్. నిన్న పెద్ద ఎత్తున ఎండ తీవ్రత కనిపించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అయితే నిన్న మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఇటు జిల్లాల్లోనైతే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యాయి. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది, ప్రజెంట్ రెయిన్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి, దాంతోపాటు ఇటు ఎండల తీవ్రతకు సంబంధించి ఎట్లాంటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ వాతావరణం అయితే అంతు చిక్కని విధంగా ఉంది, భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకెన్ని రోజుల పాటు ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది సార్? రానున్న 2 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. పగటిపూట ఎండ తీవ్రత అధికంగాను, తర్వాత సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లబడినటువంటి వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అటు మధ్యప్రదేశ్ నుంచి మరత్వాడ వరకు కూడా, ఇటు రాయలసీమ నుంచి అట్లాగే తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి అనేది మన రాష్ట్రం సరిహద్దుల గుండా పోవడం వల్ల కొంచెం ఉత్తర తూర్పు జిల్లాలకు మాత్రం ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే దక్షిణ జిల్లాలకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో నిన్న చూసుకున్నట్టయితే కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి హైదరాబాద్లో చిరుజల్లులతో కూడిన వర్షం నమోదైతే జిల్లాలో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున భారీ వర్షం లాంటి వర్షం కనిపించింది. సో నిన్న ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న హనుమకొండ, అలాగే జయశంకర్, భూపాల్పల్లి, ఇంకా చూసుకున్నట్లయితే మూల్గు, ఈ యొక్క 3 జిల్లాల్లో ముఖ్యంగా 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పార్కాల్, హనుమకొండలో మనకి 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఓకే సార్, ఈ రోజుకి సంబంధించి కూడా ఇటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఈ ఈదురుగాలు కావచ్చు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తూర్పు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా, అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఈదురుగాలుల ప్రభావం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే తేలికపాటి వర్ష సూచన కూడా ఈ వాతావరణంతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా ఉండే అవకాశం అయితే ఈ యొక్క జిల్లాలకి పొందుపరచడం జరిగింది. ఓకే సార్, ప్రజెంట్ ఈ ఎండలకు సంబంధించి కూడా దాదాపు అధిక ఎండలే కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇంకెన్ని రోజులు ఇట్లాంటి ఎండలే ఉండే అవకాశం ఉంది? ప్రజెంట్ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి? సర్వసాధారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. గత 4-5 రోజుల నుంచి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే గరిష్టంగా ఉష్ణ తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. ఈరోజు కూడా నిజామాబాద్లో సుమారు 42.5 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క నిజామాబాద్లో మనకి నమోదవడం జరిగింది. సో ఉత్తర తెలంగాణ అంతా కూడా గత 4-5 రోజుల నుంచి కూడా 40 డిగ్రీలు అనేది కంటిన్యూగా మెయింటైన్ అవుతూ జరుగుతుంది. ఓకే సార్, వచ్చే 3 రోజుల పాటు కూడా ఇటు ఎండలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏమైనా కలర్ వార్నింగ్స్ ఇచ్చారా సార్? ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు రానున్న 3 రోజులు కూడా అధిక తీవ్రత గల ఎండలు అనేవి ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే చూసుకున్నట్లయితే మంచిర్యాల్, ఇక చూసుకున్నట్లయితే నిజామాబాద్, ఈ యొక్క జిల్లాలకు మాత్రం మనకి అధికమైనటువంటి వేడి అనేది ఉండే అవకాశం అయితే ఉంది. సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఇక్కడ ఎండ అనేది నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే 3వ రోజు నుంచి కొంచెం ఈ యొక్క మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఎండ తీవ్రత అనేది 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈ మధ్యకాలంలో వడగళ్ల వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు పిడుగుపాటు కూడా సంభవిస్తూ ఉంది. సో ఈ వడగళ్ల వర్షం, పిడుగుపాటుకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, ఏ జిల్లాలకు సంబంధించి ఉన్నాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పిడుగుపాటుకి సంబంధించి వడగండ్ల వాన అనేది ప్రస్తుతం ఎక్కడ అలర్ట్స్ అనేవి ఇవ్వడం అయితే జరగలేదు. ప్రస్తుతం ఉత్తర జిల్లాలు అలాగే కొన్ని దక్షిణ జిల్లాలకు మాత్రం ఈ యొక్క ఈదురుగాలుల ప్రభావం ఉంది కాబట్టి ఈ యొక్క జిల్లాలకు మాత్రం హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో హైదరాబాద్ వ్యాప్తంగా ఈ 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఒక్క ఏరియా నుంచి ఇంకొక ఏరియా, అంటే దాదాపు ఒక 3 కిలోమీటర్ల మేరలోనే ఉంటే ఒక్క దగ్గర వర్షం పడితే ఇంకొక దగ్గర ఎండ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇట్లాంటి వాతావరణం
కారణం ఉంది సార్? అంటే క్యుములోనింబస్ మేఘాలే కారణమా, లేదంటే ఇంకా ఏం కారణం? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఇవి స్థానిక వాతావరణ పరిస్థితుల కింద పరిగణించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి బృందావనాలు, ముఖ్యంగా పార్క్ ఏరియాస్ ఉంటాయో అక్కడ గ్రీనరీ ఎక్కువ ఉండడం వల్ల మనకి కొంచెం చల్లటి వాతావరణం అనేది, అలాగే ఎక్కడైతే మనకి కొంచెం రాకీ ఏరియా కానీ, తర్వాత చూసుకున్నట్లయితే కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ కానీ, ఎక్కడైతే భవనాల సంఖ్య అధికంగా ఉంటుందో అక్కడ కొంచెం ఎండ తీవ్రత అధికంగానే ఉంటూ ఉంటుంది. ఇక సర్వసాధారణంగా చూసుకున్నట్లంటే ఈ లోకల్ స్థానికంగా ఏర్పడినటువంటి మార్పుల వల్ల కూడా ఈ యొక్క మేఘాలు అనేవి సాధారణంగా ఏర్పడుతుంటాయి. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే దాదాపు వచ్చే 2 రోజుల పాటు కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే ఈ ఎండల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. దాంతోపాటు ఉత్తర తెలంగాణ మించి మిగతా ఉన్న జిల్లాలన్నిటికీ కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్లోనైతే ఈ రోజు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి అక్కడక్కడ ఒక జోరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.